మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు ప్రజలందరూ సహకరించి పార్టీని విజయపథంలో నడిపించడానికి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తేవడానికి ఈరోజు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు చేసినటువంటి ఈ కార్యక్రమం అభినందనీయం. నేను అందుకోసం స్థానిక నాయకత్వాన్ని ఎంతగానో అభినందిస్తున్నానో. వాళ్ళు చేసిన కృషి మర్చిపోలేనిది. ఇదే స్ఫూర్తితో ఈ రోజు నుంచి మేమందరం కొనసాగి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను పార్టీ ఆదేశానుసారం విజయ దుందుబి మోగించడానికి కృషి చేస్తామని, అందుకు కార్యకర్తలు నాయకులు ప్రజల సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. సార్, కొంతమంది రాకుండా నిరాశ చెందినారు కదా, అసంతృప్తి ఉన్నారు, వాళ్ళ ఇళ్లకు కలిపి పార్టీ అధినాయకత్వం ఆ ప్రయత్నంలోనే ఉంది. తొందరలోనే అన్ని సమసిపోతాయి. తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ ఢంక ఖచ్చితంగా ముగిస్తుంది. సార్, రాజంపేట సమస్యలు మీ నోటీస్కి ఏమి వచ్చినాయి, ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు? పెంచా ప్రాజెక్టు దిగిపోయి అన్నమయ్య ప్రాజెక్టు మీద పడింది. అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోయి ఆ ప్రాంతాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలన్నీ రోడ్డు పాలైనాయి. ఈ రోజు చూస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. బోర్లలో నీళ్లు లేవు. ఆ రైతులను ఈ రోజు వరకు పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ మాదిరిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ప్రజలను గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసింది. అవి తెలుగుదేశం పార్టీ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టులే. కాబట్టి మాకు ఆ స్ఫూర్తి ఉంది. మా పార్టీకి మా ప్రభుత్వానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ మేము వస్తూనే మట్టికట్ట నిర్మాణం జరిపి ప్రస్తుతానికి వాళ్ళకు ఊరటనిచ్చి మట్టికట్టతో పాటు ప్రాజెక్టు పనులు కూడా చేపట్టి ఒకవైపు మట్టికట్ట ద్వారా తాత్కాలిక ఊరటనిచ్చి శాశ్వత ఊరట కోసం 2 ప్రాజెక్టులను కంప్లీట్ చేసి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే తెలుగుదేశం పార్టీకి రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధిని చాటుకుంటామని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ మాటిస్తున్నాను. సార్, రాజంపేట నుంచి జిల్లా కేంద్రం తరలిపోయిందని ఒకటి, మెడికల్ కాలేజ్ తరలిపోయిందని ఒకటి, చాలా నిరాశగా ఉంది. ఇక్కడ వాళ్ళకి మీరు ఏ విధమైన ఖచ్చితంగా మెడికల్ కాలేజీ రాజంపేటలో ఏర్పాటు చేయించే బాధ్యత నాది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో రాజంపేట పట్టణంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది. రాయచోటిని జిల్లా కేంద్రం చేసి వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినారో అంతకు 10 ఖర్చు పెట్టించి రాజంపేట పట్టణాన్ని నేను అభివృద్ధి చేసి చూపించి ఇక్కడ ప్రజల మన్ననలను పొందుతానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రైల్వే కోడూరు రాజంపేట 2 నియోజకవర్గాల్లో మంచి వ్యవసాయం ఉంది. ఈ ప్రాజెక్టులు దిగిపోవడం వల్ల రైతాంగం నిర్లక్ష్యానికి లోనైంది. బాగా పంటలు పండించడం వల్ల వచ్చే పండ్ల తోటల ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్ఫ్ దేశాలకు వలసపోకుండా గల్ఫ్ దేశాల్లో ఏదైతే వాళ్లకు వేతనాలు వస్తున్నాయో దానికి కొంచెం సరి సమానమైన వేతనాలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు వలసలకు పోకుండా అరికట్టచ్చని, తద్వారా మనం ఉపాధి చూపించిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేసి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ప్రజలతో చర్చలు జరిపి ఏ విధంగా అయితే ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రజలు వలసలకు పోకుండా ఆగుతారో ఆ విధంగా నేను చేస్తానని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను.